అందరికీ నమస్కారం. మిత్రులారా, సీరం కొలెస్ట్రాల్ మన బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే ఏం జరుగుతాయని చెప్పి మనం మాట్లాడుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. రకరకాలు డాక్టర్లు మనకు నాలెడ్జ్ పెంచుతూనే ఉన్నారు. ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మనము రకరకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నాం. టాబ్లెట్స్ వాడ్డారు. సేఫ్ సైడ్ కొంచెం పెరగంగానే నీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది కాబట్టి టాబ్లెట్స్ వాడండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ఇవ్వడం మంచిదా కాదా, అసలు కొలెస్ట్రాల్ మంచిదా కాదా అన్నది పక్కన పెట్టేసేయండి. కొలెస్ట్రాల్ మనకు పెరగడం అయితే అంత సేఫ్ కాదని మనం అనుకుంటాం. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్లు ఉంటాయి, వస్తాయి, హార్ట్ అటాక్లు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మనం భయపడుతుంటాం. మరి ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని తెలుసుకోవడం ఎలా అంటే, బ్లడ్ టెస్ట్ చేసి సీరం కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుస్తాయి కదా అంటారు. అలా కాకుండా కొన్నిసార్లు ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు కూడా అంత ఎగ్జాక్ట్‌గా ఇవ్వవు అని చెప్తున్నారు. జెన్యూన్ రిపోర్ట్స్ రావడం అనేది కొంచెం కష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో కొన్నిసార్లు ల్యాబొరేటరీ ఎర్రర్ ఉండొచ్చు, మిస్ మ్యాచ్ కావచ్చు. ఆ టైంలో కొలెస్ట్రాల్ కూడా మారుతూ ఉంటుంది. గంటకి మన బాడీలో మారుతూ ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్‌గా ఇప్పుడు మీకు వచ్చినటువంటి రిపోర్టు ఇంకొక సాయంత్రం తీస్తే అదే రిపోర్ట్ ఉండాలని గ్యారంటీ లేదు. ఆ వేరియేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సరే, రిపోర్ట్ అనేది ఒక ఐడియా అంతే, మనకు పెరిగిందా లేదా అని. కానీ మన బాడీలో అవసరానికి మించినటువంటి కొలెస్ట్రాల్ ఏదైనా సరే అవసరానికి మించి ఎక్కువ ఉండడం అనేది మంచిది కాదు. దాన్ని తెలుసుకోవడం ఎలా? ఎలా తెలుసుకోవాలంటే మీ కాళ్ళు చూస్తే చాలు. మీ కాళ్ళని రోజు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందా లేదా తెలుసుకోవచ్చు. కొన్ని గుర్తులు ఇస్తుంది బాడీ, కొన్ని లక్షణాలు చూపిస్తుంది. అదేందో చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు కాళ్ళు వాపులు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలీదు. సడన్‌గా కాళ్ళు వాపులు వస్తాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కిందకి వస్తుంది భూమి ఆకర్షణ శక్తితో. మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి ఉండేటువంటి ఆ సిరలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీ కొలెస్ట్రాల్ పేరుకుందనుకోండి, బ్లడ్ ఫ్లో అనేది స్లో వెళ్తుంది. స్లో కావడం వల్ల మళ్ళీ బ్లడ్ అనేది వెనక్కి పడిపోతూ ఉంటుంది. ఇది కనిపించింది అంటే ఇది ఒక లక్షణం, వాపులు రావడం. నైటు పడుకున్న తర్వాత కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకొని పడుకుంటే పొద్దున్న లేచరికి తగ్గిపోతాయి. అంటే ఖచ్చితంగా అది కన్ఫర్మేషన్ అన్నమాట. మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది అన్నమాట. రెండోది, పెయిన్స్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఒక చోట ఉండవలసిన దానికన్నా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది అంటే అక్కడ ఉండేటువంటి ఆ మజిల్స్, టిష్యూస్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. లోడ్ పడి ఖచ్చితంగా ఉబ్బుతాయి లోపల. దానివల్ల పెయిన్ ఉంటుంది. అన్‌యూజువల్ పెయిన్. మనం నడవకపోయినా, ఎక్కువ స్ట్రెయిన్ కాకపోయినా మనకు కాళ్ళలో నొప్పి వచ్చింది అంటే అనుమానించాల్సింది. అలాగే క్రాంప్స్ రావడం, పట్టేయడం. ఈ కాఫ్ మజిల్ అంటే పిక్క మజిల్ అంటాం చూసారా, అది పట్టేయడం కానీ, అలాగే కింద పాదాలు కూడా పట్టేస్తాయి అప్పుడప్పుడు. పాదాల మీద ఉండేటువంటి చర్మం కావచ్చు, కింద కానీ సడన్‌గా ఏదో పట్టేసి విదిలించాలనిపిస్తూ ఉంటుంది. మనం నుంచి మామూలుగానే ఉంటాం. ఇటువంటి కండిషన్ ఉన్నా డౌట్ పడాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉండి ఆగిపోయినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉన్నటువంటి బ్లడ్ అది. అది అక్కడి నుంచి పోవాలి. ఎక్కువసేపు కార్బన్ డయాక్సైడ్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే ఈ మజిల్ క్రాంప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే ఎక్కువ దూరం నడవలేకపోవడం. బాగానే ఉంటారు, ఓవర్ వెయిట్ ఉండరు, ఏజ్ కూడా మరీ అంత ఏజ్ 70, 80 కాదు. అంతకుముందు నార్మల్‌గా మనం చేసేటివన్నీ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు చూసారా, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు నడిచేవాళ్ళు సడన్‌గా కొద్దిరోజులు అయ్యేసరికి ఒక 2 కిలోమీటర్లు తిరిగేసరికి కష్టమైపోతుంటుంది. పట్టేస్తూ ఉంటాయి. మళ్ళీ ఏం కాదు, నేను సన్నగానే ఉన్నాను కదా, నేనెందుకు నడవలేకపోతున్నాను కంగారు పడుతుంటారు. కొలెస్ట్రాల్ పెరిగితే ఈ సింప్టమ్ కూడా మీకు కనిపిస్తుంది. అలాగే స్కిన్ మీద మీకు మచ్చలొస్తాయి. ముఖ్యంగా యెల్లో కలర్. యెల్లో కలర్ మచ్చలు లాంటివి ఏదైనా కనిపిస్తే డౌట్ పడాల్సింది. గోల్డ్ కలర్ మారతాయి. మీ గోళ్ళ మీద గోల్డ్‌కి, స్కిన్‌కి మధ్యలో ఉంటుంది కదా, గ్రూవ్ లాగా ఉంటుంది చూసారా, దాని మీద ఎక్కువ యెల్లో కలర్ రావడం కానీ, లేకపోతే గోరే యెల్లో కలర్ మారడం కానీ,
గోరు పగిలిపోవడం, బ్రిటిల్‌గా అయ్యి పైకి లేచి పగిలిపోవడం కానీ, ఇటువంటి సింప్టమ్స్ కనిపించాయంటే మనం డౌట్ పడాల్సిందే. అలాగే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి క్రాక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎన్ని మాయిశ్చరైజర్లు వాడినా, ఎంత కేర్ తీసుకుంటున్నప్పటికీ కూడా స్కిన్ డ్రై అయిపోతూనే ఉంటుంది. డ్రై అయిపోతే ఏమవుతుందంటే దురద పుడుతుంది, గీరతాం. మనం డే టైంలో అంటే కాస్త మేలుకుంటాము. కానీ నిద్రలో ముఖ్యంగా ఆ దురదలు వచ్చేది కూడా డే టైంలోనే వస్తాయి. ఎందుకంటే మనం నిల్చొని ఉంటాం కాబట్టి. పడుకున్నప్పుడు అంత అనిపించవు. నిద్రలో కూడా కొన్నిసార్లు అనిపిస్తే గీకేస్తాము. అది కాస్త స్క్రాచ్‌లు అవుతాయి. ఆ స్క్రాచ్ అయితే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ డ్రైనెస్ అన్నెసెసరీగా పెరుగుతుంది. అది కూడా ఈక్వల్‌గా ఉండాలని లేదు. ఈ కాలు 2 కాళ్ళు రావాలని లేదు. ఒక కాలు వస్తది. రెండో కాలు రాకపోవచ్చు. ఇటువంటి సింప్టమ్స్ ఏదైనా ఉంటే చూడండి. అలాగే నమ్నెస్, తిమ్మిర్లెక్కడం. కాలంతా తిమ్మిర్లు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటుందో ఏదో చీమలు పాకినట్టు అనిపించడము, అసలు ఏమి సెన్సేషన్ తెలియకపోవడము, ఇటువంటి కండిషన్ ఉంటుంది. అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వచ్చిందేమో అని చెప్పి న్యూరోపతికి సంబంధించిన మెడిసిన్ వాడతారు. కానీ ఈ ప్రాబ్లం తగ్గదు. ఎందుకంటే ఇది బ్లడ్ వెజల్స్ కొలెస్ట్రాల్ బ్లాక్ కావడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్తారు. ఇలాగే ఉంటే ఈ నమ్నెస్ ఏమవుద్దంటే దెబ్బ ఏదైనా తగిలినా కానీ మనకు తెలీదు. దానివల్ల దానికి తోడు నమ్నెస్ ఉంది, స్కిన్ డ్రై అయిందంటే చిన్న అల్సరేషన్ లాంటిది ఫామ్ అవుద్ది. మీకు తెలియకుండా స్కిన్ మీద మీకు పుళ్ళు లాంటివి ఏదైనా పడుతున్నాయనుకోండి, చిన్న చిన్న పుళ్ళు పడ్డం కానీ, లేకపోతే పెద్దవి పడక్కర్లేదు, చిన్న పుళ్ళు పడ్డం కానీ, పగిలి మీకు అక్కడి నుంచి ఏదైనా సరే నీరు గారుతున్నట్టు కానీ, ఇటువంటి ఏదైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ బాడీలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ని అది తగ్గిస్తుంది అన్నది మీరు అనుమానపడాల్సింది. దానికి సరైన మెజర్స్ కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా అది మీ ప్రాణాలకే ప్రమాదం. సరేనా మిత్రులారా? చూడండి, అబ్జర్వ్ చేయండి. మీ బాడీ చెప్పేటువంటి మాటలు వినండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, మీ బాడీ చెప్తే నమ్మండి, లేకపోతే నమ్మద్దు. సరేనా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మైనా బజ్జే వేదికల ఎదుగుతున్న సంజీవని ప్రకృతాశ్వానికి రాగలైతే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యకి ఎటువంటి చికిత్సా విధానాలు మన ఆశ్రమంలో ఉన్నాయి, వాటితో ఎలా క్యూర్ చేసుకోవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.